సబ్స్క్రైబర్లు అందరికీ ఉదయపూర్వక నమస్కారములు. మీరందరు ఇచ్చే ఆదరాభిమానాలు నన్ను ఎప్పటికీ ముందుకెళ్ళేలా ప్రోత్సహిస్తూనే ఉంటాయి. అయితే కొందరు అనుకుంటున్నారేమో, ఈ ఛానల్ ఎందుకు పెట్టాడు ఇతను? ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నారు. మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలను, తెలియని వారికి తెలియని విషయాలు తెలియజేయాలి అని అంటే కూడా మనకు అతి తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు ఇది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే రేపొద్దున చనిపోయే ముసలోడి వరకు, వయసు మీద పడిన ప్రతి ఒక్కరి వరకు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. మరి వారి వరకు ఎంతో కొంత నాకు తెలిసినటువంటి విషయాలను మీ దాకా షేర్ చేసుకొని మీకు తెలియజేయాలి. అందరికీ వయసు అన్ని విషయాలు తెలుసు అని ఏం లేదు, వయసుతో అసలే సంబంధం లేదు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా చాలా అప్డేటెడ్గా తయారవుతున్నారు. మరి మనిషికి కావలసిన అత్యవసర మరియు ఏవి అవసరం అనే విషయాలను గురించి కొన్ని మనము నేర్చుకున్నటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇలాంటి లైవ్ సెక్షన్లో చేస్తూనే, అలాగే వచ్చేసి ఇక్కడ మన యూట్యూబ్లో వీడియోస్ రూపంలో మరి యాక్టివ్గా ఉన్నాను. మీరందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కండి. మీరు ఒకవేళ తెలుగు వాళ్ళు అయి ఉండి నా భాష మీకు అర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా కండి. మీకు ఈ ఛానల్లో ఎంతో కొంత నేను సరుకును ఖచ్చితంగా పట్టుకొస్తా. నా లైఫ్లో ఎదురయ్యే సమస్యలే కావచ్చు, వాటిని నేను ఏ విధంగా ఎదుర్కొంటున్నాను, మరి ఫర్దర్గా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నాను, కొంత సమాజం గురించి, కొంత మన గురించి, మన ఆర్థిక అంశాల గురించి, మన ఆరోగ్యం గురించి, మన బంధుత్వాల గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, సొసైటీ గురించి, ఇలాంటి మరెన్నో అంశాలను మనం చర్చించుకోవడానికి ఈ ఛానల్ను నేను క్రియేట్ చేయడం జరిగింది. తెలుగు సోల్జర్ బుక్స్ హబ్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టాను. ఇంకా సమయం దొరికితే కనుక ఇంకా మంచి వీడియోస్ని మనం చదివి, కొన్ని పుస్తకాలను చదివి దానిలో ఉన్న సారాన్ని మేము ముందుకు తీసుకువచ్చి మరి సమాజానికి ఎంతో కొంత నేను తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తుంటే కొన్ని వీడియోస్ని చూడండి మన ఛానల్లో. ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే, ఇంకా నేను దాన్ని వేరే వీడియో టాపిక్లో ఖచ్చితంగా చెప్తాను. అది నా మనసులో ఉంది, నేను ఎందుకు మరి పెట్టడం జరిగింది. నిరుపేద యువతలు చాలా వరకు బయట ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టేసి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా వరకు లాస్ అవుతున్నారు. మరి వారిని ఆదుకోవడానికే మనం ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎంతో కొంత మనం తిరిగి సమాజానికి ఇద్దామండి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. మీరందరూ కనుక మన ఛానల్ని ప్రోత్సహించి కొంత డబ్బులు వచ్చేలా చేస్తే, మనం ఆ డబ్బుని సమాజ సేవ కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నా. ఎందుకు అనంటే, నేను ఒక రాజకీయ నాయకుడిని కాలేను. నేను మరి సమాజానికి ఖర్చు పెట్టేంత ఐశ్వర్యవంతుడను కాదు. మిడిల్ క్లాస్ అండ్ చిన్న ఉద్యోగంలో స్థిరపడి ఉన్నాను. అవి నాకు ఉద్యోగంలో వచ్చేటటువంటి డబ్బులు కూడా అవి నాకే సరిపోని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి, మరి దీంట్లో వచ్చే ఏ రూపాయి అయినా సరే, మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం సంపాదించే ప్రతి రూపాయిని కూడా సమాజానికి ఉపయోగపడేలా, మన యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎక్కువ తీసుకోవడానికి, మరియు ఈ యొక్క సమాజానికి ఎంతో కొంత తిరిగిద్దాం అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాం కదా. నాకు దొరికిన కాస్త తీరిక సమయాన్ని సమాజ ఉద్ధరణకు ఉపయోగించాలని చెప్పేసి నేను ఆశించి మరి దానికోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మీరు సపోర్ట్ ఇస్తారో, మరి వద్దులే ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసామని చెప్పేసి మీరు దూరం కొడతారు, అంతా మీ చేతిలోనే వదిలేస్తున్నాను. ఎవరేం చేసినా కూడా వీ హ్యావ్ ఎ లిమిటెడ్ టైమ్ టు అలైవ్ అంటే, మనం జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా కొంత కాల పరిణితిని భగవంతుడు కేటాయించాడు. మనలో ఉన్న కొంత సమయాన్ని కూడా మరి ఈ మన పక్కన ఉన్నటువంటి సమాజానికి మనము కొంత మన సహాయంగా, మాట సహాయము, డబ్బు సహాయము, మరి ఏదైనా సహాయం కావచ్చు, మనం ఇవ్వాలి, మనం తీసుకోవాలి, నేర్చుకుంటూ ఒదుగుతూ పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో ఇలా చేశాం. నేను చెప్పే వర్డ్స్ కూడా ఎవరైతే 18 సంవత్సరాల బిలో ఉండి, లేదా 18 సంవత్సరాల నుంచి ఎబోవ్ అయ్యి 20 ఇయర్స్ లోపు ఉన్న వారికి చాలా వరకు అర్థం కావు. ఎవరైతే 30 క్రాస్ అవుతారో, లేదా 30 నియర్ బై ఉంటారో,
వారికి లేదా 50 అబోవ్ ఉంటారో వారికి నా మాటలు, నా యొక్క వాయిస్ మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇంకా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా సమస్యలనేవి ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించుకుంటూ మనము మన దగ్గరున్న వాళ్ళే మనకు సపోర్ట్ ఇవ్వకుండా కాలు బట్టి లాగుతూ ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా మనము ఒక స్టెప్ బై స్టెప్ సిడి అంటే ఒక నిచ్చెనలాగా తయారు చేసుకొని ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ మన యొక్క జీవితానికి సోపానాలు వేస్తూ గగనంలోకి ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప చిన్న చిన్న అవమానాలు చాలా వరకు వస్తూ ఉంటాయి. వాటిని దూరంగా ఉంటూ వాటికి ఇంకా దూరంగా ఉంటూ మన మైండ్ని, మన మెంటాలిటీని మంచి రూపకంలో తీసుకెళ్ళి ఇంకా ఇంకా మరింకా మంచిగా మన మైండ్ సెట్ని పెంపొందించుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి అని ఇలాంటి యూట్యూబ్ ఛానల్ని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు లైక్ ఇవ్వడం లేదు. ఆ లైక్ వల్ల నేను లక్షల కోట్లు సంపాదించేది ఏం లేదు. మన ఛానల్ కనుక మోనిటైజేషన్ దగ్గరలో ఉంది. మన ఛానల్ మోనిటైజేషన్ అయితే మీరే చూస్తారు, దీంట్లో ఇంత డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులను తీసుకెళ్ళి నేను ఇది చేస్తున్నానని. ఏదో ఒక మంచి పని చేద్దాం. మన యూట్యూబ్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని ఇంకా గ్రోత్ అయ్యి ఇంకా మంచి క్లారిటీ రావడానికి ప్రయత్నిద్దాం. లేదు అనుకుంటే దాంట్లో కొంత చిన్న చిన్న తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి మనకున్న కొంత డబ్బుని ఎవరైనా పేదలకు ఏదో ఒక నిత్యావసర సరుకులు కానీ, లేదా కొందరు వృద్ధాశ్రమంలో ఉన్నవారు ఉన్నారు, వారి దగ్గరికి ఫుడ్ తీసుకెళ్దాం. లేదా ఎడ్యుకేషన్ అందకుండా మరి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు కొంత డబ్బుని కేటాయిద్దాం. పుస్తకాలను ప్రొవైడ్ చేద్దాం, పెన్నులు ప్రొవైడ్ చేద్దాం, గేమ్స్ కిట్లు ప్రొవైడ్ చేద్దాం. మరి ఎన్నో ఇంకా మంచి విషయాలు చేద్దాం. మీరందరూ సహకరించండి. మీరు జస్ట్ చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ఉన్నారు, ఎన్నో వీడియోస్ని చూస్తూ ఉన్నారు. నా మనోవేదన మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనం ప్రతిరోజు మనకు దొరికిన కొంత సమయాన్ని సమాజం కోసం కేటాయించడానికే మన ఛానల్ని మనము క్రియేట్ చేసుకోవడం జరిగింది. నా ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా పార్ట్నర్సే. ఏ సింగిల్ వ్యక్తి ఈ ఛానల్కి ఓనర్ కాదు. వీరంతా కూడా నా యొక్క పార్ట్నర్లే అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీకు కనుక నా వర్డ్స్ నచ్చి ఉంటే నా వీడియోస్ చూడండి. ఇంకా మరెన్నో వీడియోస్ ఉన్నాయి. కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేశాను, కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించినవి చేశాను, కొన్ని ట్రావెల్కి సంబంధించినవి చేసినాను. వాట్ ఎవర్ ఐ డూ, నేను ఏదైతే చేశానో అదంతా కూడా ఒక లాస్ట్ ఏంటి అని అంటే కొన్ని వీడియోస్ ద్వారా మీ ముందుకి నేనంటే ఏందో కొంత నా గురించి మీకు అర్థం చేయించడానికి మాత్రమే అది చేయడం జరిగింది. కంటెంట్ మనది రాబోయే రోజుల్లో అది కాదు. మన సమాజానికి సేవ చేస్తూ దానిలో ఉన్న వీడియోలు దీంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి మంచి పనులు చేసేవాళ్ళు కొంతైనా పెరుగుతారు. 100లో ఒక 10 మందన్నా మంచి చేసేవాళ్ళు పెరుగుతారనే ఉద్దేశంతో మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. ఏది చేయాలన్నా కూడా డబ్బు అవసరం. ఆ డబ్బు ఎవరు చెప్పలేరు ఈ మాట డైరెక్ట్. ఏ రాజకీయ నాయకుడైనా ఫ్రీగా సర్వీస్ చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను అంతకంతగా 5 ఇయర్స్ దన్నుకుంటాడు ఆ పైసలన్నీ. కానీ మనం డైరెక్ట్గా చెప్తున్నాం. అవన్నీ చేయడానికి మనం రాజకీయ నాయకులం కాదు, ఐశ్వర్యవంతులు అంతకన్నా కాదు. సో మీరు లైక్లు ఇచ్చి మీరు కామెంట్లు చేసినటువంటి ఆ డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బుతో కొంతమందికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. మరొకసారి ఇదే విషయం చెప్తున్నాను. ఇదే విషయం మళ్ళీ కూడా చెప్తా, మళ్ళీ తర్వాత కూడా చెప్తా. ప్లీజ్ బీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్. ధన్యవాదములు.